హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు హెల్తీ స్నాక్ రెసిపీ పల్లీ చాట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది ఈవినింగ్ స్నాక్‌లా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు కూడా 10 మినిట్స్‌లో ఈజీగా చేసి ఇవ్వచ్చు. పైగా హెల్తీ కూడా. రండి మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ వరకి పల్లీలను ఒక బౌల్‌లోకి తీసుకున్నానండి. అవి మునిగే వరకు వాటర్ కూడా వేసుకొని 1 అవర్ పాటు నానపెట్టుకుంటున్నాను. మీ దగ్గర అంత టైం లేదు అనుకుంటే నానపెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకోవచ్చు. నాకిక్కడ టైం ఉంది కాబట్టి నేనిక్కడ 1 అవర్ పాటు నానపెట్టాను. 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా! పల్లీలన్నీ చక్కగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకొని విజిల్ పెట్టేసి 2, 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 2, 3 విజిల్స్ తర్వాత చూస్తున్నారు కదా! పల్లీలన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకొని వాటర్ అన్నీ పోయే వరకు వడగట్టుకోండి. ఈ విధంగా వాటర్ అన్నీ వడగట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా! పల్లీలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కల్ని వేసుకోండి. అలాగే చిన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ వరకి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకి నిమ్మరసం కూడా వేస్తున్నాను నేను. నిమ్మరసం కూడా వేశాక వీటన్నింటిని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నారు అంటే మన వేడి వేడి పల్లీ చాట్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టారు అంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పైగా హెల్తీ స్నాక్ కూడా. అంతే అండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ మసాలా పల్లీ చాట్ రెడీ అండి. ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.